ఇవి మాత్రమే కాదు, కొన్ని ఆత్మలు మాట్లాడడం సరైన ఫ్రీక్వెన్సీలో ఉండదు, మిస్ మ్యాచ్గా ఉంటుంది. ఇది విను. ఇలాగే ఉంటుంది. ఈ వాయిస్ ని సింక్ చేసి రివర్స్ లో వింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు విను. I want to meet you. I'm Mark Stephen. I want to meet you. I'm Mark Stephen. అర్థమైందా? సార్, నేను దయ్యాలని రాసుంటేనే ఆ పుస్తకాలను ముట్టుకోను. అలాంటి నాకు ఆత్మల గురించి క్లాస్ తీసుకుంటున్నారండి సార్. మైండ్ లెవెల్లో చాలా వీక్ గా ఉన్నావు. ఇలా రా, హ్యావ్ ఎ సీట్. అయిపోయాను. ఈయన దగ్గర ఎరకపోయి ఇరుక్కుపోయినట్టున్నాను. మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే ఏమేం చేయగలమో నీకో డెమో చూపిస్తానుండు. ఈ కాఫీ కప్ టచ్ చేయకుండా పైకి లేపగలవా? లేపలేను సార్. సార్, ఏంటి సార్ కప్పు గాల్లోకి లేచింది? యాక్చువల్లీ కప్ అక్కడే ఉంది. బలహీనమైన నీ మైండ్ని నేను కంట్రోల్ చేసి నేను అనుకున్నది నీ మనసులో ప్రవేశించేలా చేశాను. దీన్నే హిప్నాటిజం అంటారు. సార్, ఆఫీసులో ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయలుదేరుతాను. మేడం వస్తే ఫోన్ చేయమని చెప్పండి. మైండ్ని స్ట్రాంగ్ చేసుకో, దానికి అవసరమైన టైం వస్తుంది. ఈ దేవతకి మనం నచ్చాలంటే ఏదో ఒక దెయ్యాన్ని పట్టుకోవాలనుకుంటా. సరే, బఫూన్ విషయానికి ఒప్పుకున్నాక పట్టెలు కొట్టుక తప్పుతుందా? దెయ్యాల లోకానికి అయ్యో, ఏంతో మాట్లాడాక పిల్ల కూడా పిశాచలా కనిపిస్తోంది. మాట్లాడాను, తనకు అర్థం కాలే. అర్థమవుతుందో లేదో తెలీదు. నిన్న చెప్పాను కదా, అతనిలో ఊహించని మార్పు. నిజంగా అప్పుడు శంకర్లా లేడు, మరో వ్యక్తిలా. బట్ ఎలా అతను ఒప్పించేది?